మీకు నా అసలు పేరు కూడా తెలుసంటే అస్సలు నమ్మలేకపోతున్నాను. తెలుసమ్మా, మాకన్నీ తెలిసే నీతో అలా ప్రవర్తించాం. మీకెలా తెలుసు? నువ్వు చేసిన పని వల్లే మాకన్నీ తెలిసాయని నీకు తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది. నేను చేసిన పనా? అవునమ్మా, మాకు చేరేటట్టు చేశావు. వర్ష చదివిన కాలేజ్కి నువ్వొక లెటర్ రాసావు కదా, ఆ లెటర్ నాకు అందిందమ్మా. నాకు డబ్బు నగలు కావాలి, వాటి కోసమే వచ్చా. నేనడిగిన డబ్బు నగలు నువ్విస్తే నువ్వే వర్షవని ప్రూవ్ చేయడానికే ఈ ఫోటోలు. మేము కలిసి చదువుకున్న కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, కాలేజీ స్టాఫ్ ఉంది, ముఖ్యంగా వర్షని పెంచిన తల్లిదండ్రులున్నారు. అసలేం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. నేను ఇక్కడికొచ్చిన మంచి పని పూర్తి కాకపోగా వర్ష ఫ్రెండ్లా వచ్చిన కళ్యాణ్ నన్ను బ్లాక్మెయిల్ చేసి నాతో దొంగతనం చేయించి డబ్బులు పట్టుకుని పారిపోయాడు. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. రేపు ఇలాగే వర్ష ఫ్రెండ్ అని ఇంకొకరు రావచ్చు, లేదా వర్షని పెంచిన తల్లిదండ్రులే రావచ్చు. ఏ క్షణమైనా నేను వర్షని కాదని అందరికీ తెలిసిపోవచ్చు. దినదిన గంటల్లా ఉంది నా పరిస్థితి. ఇప్పుడేం చేయాలి? అదేంటి కళ్యాణ్ కేశవ డిగ్రీ కాలేజ్ అని చెప్పాడు? ఒక పని చేస్తాను. ఇన్నాళ్ళు ఒక్క వర్ష తప్ప తను ఎవరి దగ్గర పెరిగింది, ఎక్కడ చదువుకుంది, ఏ వివరాలు నాకు తెలియదు. కళ్యాణ్ వాళ్ళు చదువుకున్న కాలేజ్ పేరు చెప్పాడు కాబట్టి వర్ష పేరెంట్స్కి అందచేయమని ఆ కాలేజ్కి ఒక లెటర్ రాస్తాను. అందువల్ల నాకేమైనా హెల్ప్ కావచ్చు. వర్షని పెంచిన తల్లిదండ్రులకి నా నమస్కారం. నా పేరు జ్యోతి. ఈ ఉత్తరంతో పాటు నా ఫోటో కూడా పంపుతున్నాను. జరిగిన పరిస్థితులని అర్థం చేసుకుని అవసరమైనప్పుడు మీ సహాయ సహకారాలు నాకు అందిస్తారని ఆశిస్తున్నాను. ఇట్లా జ్యోతి. ఈ లెటర్ వాళ్ళకి చేరితే నేను వర్షని అని ప్రూవ్ చేసుకునే అవకాశం ఉండొచ్చు. వాళ్ళు పరిస్థితిని అర్థం చేసుకుని నాకు సహాయం చేస్తే ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోయి వర్ష చివరి కోరిక నెరవేరుతుంది. ఇదిగోనమ్మా, నువ్వు మాకు రాసిన లెటర్. వర్ష నీ చేతులతో గారాబంగా పెంచుకున్నావమ్మా, కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్నాం. తన కన్నవాడిని కలవడానికి బయలుదేరినప్పుడు వర్ష పడిన సంతోషం అంతా ఇంత కాదమ్మా. మా ఇద్దరిని కూర్చోబెట్టి మా చేతులు పట్టుకుని, నాన్న, అమ్మా, మీరు చూపించిన ప్రేమ, పెంచిన పెంపకం ఎప్పటికీ మర్చిపోను. మిమ్మల్ని దూరం చేసుకోను. కన్నవాళ్లకు మాత్రమే కాదు, పెంచిన మీకు కూడా నేను బిడ్డనే. నేను ఉన్నంతకాలం మిమ్మల్ని వదులుకోనని చెప్పి వెళ్ళింది. అలా వెళ్ళిన మా బిడ్డ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతుందని మేమస్సలు ఊహించలేదు. వర్ష చనిపోయిందన్న వార్త తెలిసి మేమిద్దరం చాలా కుమిలిపోయాం. కానీ ఏం చేయగలం? మా తలరాత అంతే రాశాడు దేవుడు. మీరు పెంచింది మనిషి రూపంలో ఉన్న దేవతని.